ప్రస్తుతం మనం మోతీనగర్ చౌరస్తాలో ఉన్న మోతీనగర్ చౌరస్తాలో గోరక్షక్ దళ ఆధ్వర్యంలో విశ్వ హిందూ పరిషత్ గోరక్షక్ దళ ఆధ్వర్యంలో వీళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సంతలో ఆవులను కబేలకు తరలిస్తూ ఉన్నారు. బక్రీద్ సందర్భంగా అనేది చెప్తా ఉన్నారు. ఒక్క గోహత్య జరిగిన ఒక్క ఆవు ప్రాణం పోయిన రక్తం చుక్కబడిన ఊరుకోము. ప్రతి ఒక్కరికి ఎక్కడ ఉంది ఇక్కడ సంత? బబ్బుగూర మార్కెట్ ని వెంటనే ఎత్తివేయాలి. అస్సలు జరగదు. మొత్తం ఇల్లీగల్ వ్యాపారం, అది ఇల్లీగల్ వ్యాపారం జరుగుతుంది. పోలీసు గవర్నమెంట్ ఉంది, ఏం చేస్తుంది? ఈ పోలీస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుంది? మన గోరక్ష చట్టాన్ని అమలు చేయాలి వెంటనే. చేయాలి. బబ్బుగూడ మార్కెట్ డిస్పోజల్ చేయాలి అనుకుంటున్నాం మేము. ప్రభుత్వం ఏం చేస్తుంది? జై శ్రీరామ్. కానీ బుల్కట్ అని రాస్తుంటే మీరు వచ్చేస్తుంది. బుల్కట్ అంటే అలా గోష్ఠు ఆ కొడుకులకు ఎట్లా అవి 14 ఇయర్స్ పోలీసు వాళ్ళు చూసి చిట్లు చూసి వదిలేస్తుంది. చిట్టి చూసి వదిలేస్తుంది సార్. జై శ్రీరామ్. ఎందుకు చేస్తారు మీరు ధర్నా? ఎందుకు చేస్తున్నారు? ఇక్కడ మోతీనగర్ చౌరస్తాలో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. గోరక్షక్ దళం ఇక్కడ ఉన్నటువంటి బబ్బుగూడ సంత ఏదైతే ఉందో ఆవుల సంత, ఆ సంతలో అక్రమంగా గోవులను, ఆరోగ్యంగా ఉన్నటువంటి గోవులను కబేలకు తరలించే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని ఎవరూ అడ్డుకోవడం లేదు. అయితే గోవులను ఎప్పుడు కబేలకు తరలించాలంటే దానికి ఒక సర్టిఫికేషన్ ఇస్తారు. ఇది జీవనం సాగించడానికి అనుకూలంగా లేదు, లేకుంటే ఇది పనికిరాదని మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మాత్రమే గోవులను వధించాలనే నిబంధనలు ఉన్నాయి. సో ఆ నిబంధనలు ఏమి పాటించకుండా అక్రమంగా కబేలకు తరలిస్తూ ఉన్నారు. సో కాబట్టి మేము అడ్డుకుంటా ఉన్నాం అనేది దానికి సంబంధించే ఇక్కడికి వచ్చినటువంటి గోరక్షక్ దళ ఆధ్వర్యంలో ఇక్కడ స్థానికంగా ఉన్న బబ్బుగూడ సంతను అక్కడి నుంచి తీసేయాలి, గోవుల అక్రమ కబేలకు తరలించకుండా చూడాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్ గోరక్షక్ దళ ఆధ్వర్యంలో గోరక్షక్ దళ్ సంబంధించినటువంటి కార్యకర్తలు మొత్తం పెద్ద ఎత్తున మోతీనగర్ చౌరస్తాకు వచ్చారు. సో వాళ్ళకి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. గోరక్షని కాపాడాలని ఈరోజు యొక్క ధర్నా లేపాము. గత 1977 ఆర్టికల్ ప్రకారం ప్రభుత్వం ఏదైతే ఉందో అది చెయ్యాలి, కానీ చేసలేదు. ఈ ప్రభుత్వం ఒక వర్గానికి, ఒక వాళ్ళకే మద్దతు పలుకుతూ వాళ్ళని కాపాడుతూ ఇవాళ హిందూ మతాన్ని దూషిస్తూ గోమాతాన్ని కోస్తూ ఏదైతే సెంటర్ హౌస్ ఉందో అది వాడుతూ అందరూ ఆవులను ఎడ్లను తీసుకొచ్చి బబ్బుగూడ మార్కెట్ లో పెట్టి చంపడానికి పెట్టి ఒక ముస్లింల గురించి చేస్తారు. సో ఇక్కడ నుండి దాదాపు 200 పైచీలకు ఆవులను కబేలకు తరలించడానికి సిద్ధంగా పెట్టారు అక్కడ అనేది వీళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు గోరక్షక్ దళ్ వాళ్ళు. సో మొత్తానికి మోతీనగర్ పక్కనే ఉన్నటువంటి బబ్బుగూడ ఆవుల సంత ఏదైతే ఉందో ఆ సంతలో దాదాపు 200 గోవులను కబేలకు తరలించడానికి సిద్ధంగా అక్కడ పెట్టారు. సో దీన్ని అడ్డుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవట్లేదని చెప్పి గోరక్షక్ దళ్ వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఇవాళ మోతీనగర్ చౌరస్తాలో ఆందోళనకు పిలుపునిచ్చింది. ఆందోళనకు తరలి వస్తున్న సమాచారంతో దాదాపు గోరక్షక్ దళ్ సంబంధించినటువంటి నాయకులందరినీ అరెస్ట్ చేసి వివిధ స్టేషన్లకు తరలించారు. ఇక్కడికి వచ్చిన కొద్దిమంది కార్యకర్తలను కూడా ఇక్కడ అత్యంత వాళ్ళను పోలీస్ బండ్లలో ఎక్కించి వివిధ స్టేషన్లకు తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తానికి గోరక్షక్ దళ్ ముందు అంటే బక్రీద్ పండుగ ముందు వీళ్ళు గోవులను అక్కడ ఏదైతే బబ్బుగూడ సంత ఉందో ఆ సంతలో అక్రమంగా పెట్టారు. 200 గోవులు ఆరోగ్యంగా ఉన్నటువంటి గోవులను కబేలకు సవరించేందుకు మనం చూస్తున్న విజువల్ చూడవచ్చు. వాళ్ళందరినీ స్టేషన్ తరలించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు.